2 రోజుల పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో ఎన్నో రంగాల నిపుణులకు పెద్దపీట వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమకు కూడా రెడ్ కార్పెట్ వేసింది. 2024 విజన్ డాక్యుమెంట్ ని జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా రంగ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అసలు సీఎం కలిసిన వారిలో ఎవరెవరున్నారు, వారేం మాట్లాడారు తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో భాగంగా సినీ పరిశ్రమలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రస్తుతం ఈ సమావేశాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలంటూ పలువురు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా పాల్గొన్నారు. సినీ పరిశ్రమ నుంచి నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దిల్ రాజు హాజరయ్యారు. వారితో పాటు నటులు అక్కినేని అమల, రితేష్ దేశ్ముఖ్, జెనిలియాతో పాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. 24 క్రాఫ్ట్లో సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులను ట్రైన్ చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. అంతేగాక ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని సీఎం తెలిపారు. కేవలం స్క్రిప్ట్తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించనుందని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ఇదండి సంగతి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.